జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో పోలీసులకు తలనొప్పిగా మారింది. గత వారం ఏటీఎం కేంద్రాల్లో దోచుకున్న ఘటనలు మరవకముందే నిత్యం జనసమర్థంగా ఉండే సుభాష్ నగర్ రైతు బజార్ సమీపంలో ఓ జ్యువెలరీ షాపు చోరీకి యత్నించిన దొంగలు అటువైపుగా రాత్రి పెట్రోలింగ్ పోలీసు రావడంతో పరారైన ఘటన కలకలం రేపుతోంది. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు బజార్ సమీపంలో గల శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్ను దోచుకునేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి అనంతరం ముఖాలకు ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు సభ్యులు జ్యువెలరీ షాపు వద్దకు వచ్చి ఇనుపరాడ్లతో షట్టర్ను ధ్వంసం చేసి పైకి ఎత్తి లోనికి దూరేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది అటువైపుగా రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. విషయం తెలియడంతో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నగర సీఐ శ్రీనివాసరాజులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై షాపు యజమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దోపిడీకి యత్నించి పరారైన దుండగుల ఆనవాళ్ల కోసం పోలీస్ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.